నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి, స్వతంత్ర అభ్యర్థికి, స్వతంత్ర అభ్యర్థికి ఉస్మా బేగం నాయకత్వం, సీరియల్ నెంబర్ 33 కి, సీరియల్ నెంబర్ 33 కి, సీరియల్ నెంబర్ 33 కి విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, బ్యాటరీ గుర్తుకే బ్యాటరీ గుర్తుకే బ్యాటరీ గుర్తుకే నిరుద్యోగ ఐక్యత, నిరుద్యోగ ఐక్యత, బ్యాటరీ గుర్తుకే ఉస్మా గారికి. నమస్కారం. స్వతంత్ర అభ్యర్థిని నేను. నా పేరు అస్మా బేగం. మేమందరం నిరుద్యోగులం. స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నేను నామినేషన్ వేశాను. మాకు ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి ఇక్కడ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు, బస్తీ దవాఖానలే ఉన్నాయి, చిన్న చిన్న హాస్పిటల్స్. ఇక్కడ ఏమైనా ప్రజలకు ఇబ్బంది అయితే ఉస్మానియా, గాంధీ అలాంటి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ 1000 పడకల ఆసుపత్రి లేదు. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ళు అవి కూడా లేవు. పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది. అలాగే రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఇవన్నీ ఇక్కడ సమస్యలే. మేము వచ్చి చూసిన తర్వాత మేము నిరుద్యోగుల వల్ల నష్టపోయి ఉద్యోగాలు రాక ఇట్లా వచ్చినాం కాబట్టి ఇక్కడ వచ్చి ఈ సమస్యలు చూస్తుంటే మా సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేము ఇక్కడ వచ్చి నామినేషన్ వేసినాము. దయచేసి మాకు ఓటు వేసి గెలిపించగలరు. ఎందుకంటే మేము చదువుకున్నాము, మాకు కొంచెం అవగాహన ఉంటుంది, ఎక్కడ ఏం చేయాలనేది మాకు కొంచెం అవగాహన తెలిసి ఉంటుంది. మేము కూడా మీలాగానే మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినాము. వాళ్ళలాగా ఏసీ కార్లు బంగ్లాలో వచ్చిన వాళ్ళం కాదు. అదే ఇంకా అందరం కూడా నిరుద్యోగులమే, పిల్లలమే. ప్రతి జిల్లాల నుంచి వచ్చినాం మేము. ఇట్లా అందరం కలిసి వచ్చినాం అన్నట్టు. ఇట్లా కావాలని బెదిరించి ఓట్లు అడిగే టైప్ అయితే కాదు. మేము అలాంటి వాళ్ళం కాదు. మీరు దయదలిస్తే మేము ఓట్లు వేయించుకుంటాం. దయచేసి లేవు, రౌడీ షీటర్లకే టికెట్లు ఇస్తున్నారు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయింది? మీ బిడ్డనో మీ కొడుకో డిగ్రీ పాస్ అయ్యో ఇంట్లో ఉంటాడు, వాడికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, ఎవరైతే కోట్లు ఇస్తున్నారో వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ పోస్టులని అమ్ముకుంటున్నారు. కొన్ని జీవోలు తీసుకొస్తున్నారు. ఈ జీవోలు తీసుకొచ్చి మన మధ్యతరగతి పిల్లలకు, ఎస్టీ ఎస్సీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. జీవో 29 కావచ్చు, జీవో 46 కావచ్చు, జీవో 108 కావచ్చు. ఈ అన్ని జీవోలు మన పిల్లల భవిష్యత్తుకు అడ్డుగా మారినాయి. ఈ జీవోలు తీసేయాలని చెప్పి అన్ని చెప్పినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారట్లేదు. మీరు దయచేసి ఒకటే అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి చేయడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. మీ ఇంట్లో కూడా డిగ్రీ చేసో ఇంటర్ నిరుద్యోగిని ఒకసారి చూడండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అని ఏం లేదు ఇక్కడ. మా నిరుద్యోగం స్వతంత్ర అభ్యర్థిగా ఓటు చేస్తున్నాం. అది కొంచెం ఒక్కసారి మాకు మా వైపు మీ ఓటు ఒక్కసారి మాకు చూడాలి. బ్యాటరీ టార్చ్ గుర్తు, సీరియల్ నంबर 33. अस्सलाम वालेकुम। मैं यहाँ इंडिपेंडेंट कैंडिडेट ठहरी हूँ। इंशाल्लाह वोट डालिए मेरे को। हम स्टूडेंट्स हैं, हम पूरे। अच्छा, हम पूरे स्टूडेंट्स नौकरियां नहीं आके ये रेवंत रेड्डी हमारे धोखा दिए ना, नौकरियां दे तुम बोल के, इसलिए रोजगार नहीं दिए, 2 लाख के नौकरियां नहीं दिए। आए तो 1 साल में नौकरियां दे तुम बोले ना। हाँ तुम आप तो सुनो। हाँ उन्होंने तो नहीं नक्को। ఓకే अच्छा ठीक है అంకుల్. నమస్కారం అంకుల్. మేము నిరుద్యోగులము. ఇక్కడ నా పేరు అస్మా. నేను ఇక్కడ నామినేషన్ వేసిన. ఎందుకంటే మనము గవర్నమెంట్ ని తెచ్చుకున్నాం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగులకి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి, మీలాంటి వాళ్ళకి రోడ్లు సరిగ్గా లేక, జూబ్లీస్ ప్రజలకి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లేక, దవాఖానాలు సరిగ్గా లేక, ఇక్కడ నుంచి గాంధీకో ఉస్మానియాకో పోయే పరిస్థితి. రోడ్లు కూడా సరిగ్గా లేవు. కనీసం మేము నడిచి వద్దామన్నా రోడ్లు కూడా సరిగ్గా లేవు ఇక్కడ. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే మీ పిల్లలు కూడా చదువుకోవడానికి కనీసం సౌకర్యాలున్న ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, మల్టీ గురుకులాలు కానీ, మంచి స్కూల్స్ కానీ ఏం లేవు ఇక్కడ. కాబట్టి మీకు పెన్షన్లు లేవు, మాకు ఉద్యోగాలు లేవు. ఇట్లా తెలంగాణ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ నామినేషన్ వేసినాము. దయచేసి స్వతంత్ర అభ్యర్థినైన నన్ను, నిరుద్యోగుల తరపు నుంచి వచ్చిన నన్ను మీ బిడ్డ లాంటి దాన్ని అనుకొని ఓటేసి గెలిపించగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మళ్ళా కూడా మీరు రౌడీ షీటర్లకు ఓటేస్తే పెద్ద బుల్డోజర్లు తెచ్చి ఈ బోండాలు కూడా అమ్ముకోకుండా చేస్తారు.
ఈ బోండాలు కూడా అమ్ముకోనియరు. వచ్చి నెల నెల వారం వారం మామూలు వసూలు చేస్తారు. కాబట్టి 50 ఉంటే వాళ్ళు 50 రూపాయలు వాళ్ళు తీసుకుంటే 50 రూపాయలు మీరు ఏం తింటారు, మీరు ఏం పిల్లలను బతికిస్తారు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే మన పొట్టలు కొట్టిర్రు 2 సంవత్సరాలు. నిరుద్యోగుల అభ్యర్థిగా నిలబడేది ఒకసారి చూడండి, మీకు దండం పెడుతున్నా. దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. డబ్బులు లేక మేమే సొంతంగా ఆలోచన చేసుకుని ఇలాంటి స్టిక్కర్లు కుట్టినాం. వాళ్ళ దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఇలా లక్షల్లో కోట్ల ఓట్లు దండుకుంటున్నారు, పైసలు దండుకుంటున్నారు. మా దగ్గర రూపాయి కూడా లేదు. కనీసం మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు, మేము వాళ్ళ ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, ఎంపీ పదవులు అడుగుతలేము. మాకు రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 3 సంవత్సరాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. మన పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నారు. డబ్బులు తీసుకొని కోట్లు తీసుకొని ఇలా పోస్టులు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు. దయచేసి ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే ఈ ప్రభుత్వం రేపు వస్తే కానీ మనకి ఏం జరగదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీ మాత్రం మా స్వతంత్ర అభ్యర్థి. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుసు కోసం పోరాడిన వాళ్ళమే. ఈ రోజు మేమే వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దండి అని చెప్పే పరిస్థితి పార్టీ తీసుకొచ్చింది. మేమందరం కూడా బస్సు యాత్రలు, ప్రచారాలు ఇట్లా చేసిన వాళ్ళమే. ఇప్పుడు మా కోసం మేము దిగినాం రంగంలోకి. దయచేసి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇచ్చిన మాటలన్నీ మాకే కాదు, నిరుద్యోగులకే కాదు, ప్రజలకే కాదు, రాజగోపాల్ రెడ్డి గారికి కూడా మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారు. మరి ఆయనకి ఇచ్చిన మాట సంగతి ఏంది? నిరుద్యోగులకు ఇచ్చిన మాట సంగతి ఏంది? ప్రజలకు ఇచ్చిన మాట సంగతి ఏంది? మహిళా ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామని చెప్పారు. మరి 2500 ఎక్కడ పోయినాయి? నేను జూబ్లీ హిల్స్ ప్రజలకి మంచి అవకాశం వచ్చింది. ఇదే అవకాశంగా తీసుకొని వాళ్ళు వచ్చి మా మీద ప్రమాణం చేసి చెప్పండి మాకే ఓట్లు వేస్తామని అన్నారు అనుకోండి. వేయండి. రేవంత్ రెడ్డి నీ మీద ఒట్టు, నవీన్ యాదవ్ నీ మీద ఒట్టు, ఖచ్చితంగా నీకు ఓటు వేస్తామని ఒట్టేసి చెప్పండి, ప్రమాణం చేయండి. కానీ ఓట్లు మాత్రం మా నిరుద్యోగులకు వేయండి, నాకే అస్మా బేగంకి వేయండి దయచేసి. ఎందుకంటే నేను చదువుకున్న అభ్యర్థిని, నాకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. వీళ్ళకి ఏ అవగాహన లేదు. అలాగే నిరుద్యోగుల దగ్గర డబ్బులు లేక మేము ఈరోజు మా గుర్తును చెప్పుకోలేని పరిస్థితిలో మేము మా సింబల్స్ ని జిరాక్సులు తీయించుకొని అట్టాల పైన వాటన్నిటిని చిత్రీకరించుకొని ఈరోజు సింబల్స్ చూపించాల్సిన పరిస్థితి. మాకు ప్రచార రథాలు లేవు, అన్ని కోట్ల డబ్బులు మా దగ్గర లేవు. మేము రౌడీ షీటర్లం కాదు, మా మీద రౌడీ షీటర్ల కేసులు ఏం లేవు. అలాగే మేము ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రొడ్యూసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదు. ప్రచారాలకు కావాలి, ఎలక్షన్స్ కి కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మేము ప్రచారాలకు పెట్టట్లేదు. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, జూబ్లీ హిల్స్ ప్రజలకైనా ఎక్కడ ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అభ్యర్థులు ఎవరు వచ్చి నిలబడి మీకు చెప్పినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. ఏమేమి తీసుకుంటారు? నిరుద్యోగ భృతి 2 సంవత్సరాలవి, అలాగే మహాలక్ష్మి పథకం 2 సంవత్సరాలది, షాదీ ముబారక్, అది ఇదేది పెళ్లిదేది కళ్యాణ లక్ష్మి, తులం బంగారం డబ్బులు అన్ని కూడా వసూలు చేసుకోండి. 2 సంవత్సరాలకు మీకు ఎంతెంత రావాలో అన్ని వసూలు చేసుకోండి. దయచేసి 1000 రూపాయలకు 5000కు మీ ఓటును అమ్ముకోకండి. ఓటు చాలా విలువైనది. పాలమూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ నేను నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి గారే కాదు, మేము కూడా పాలమూరు పులి బిడ్డలమే. పాలమూరు పులి పౌరుషం మాకు కూడా ఉంది. కాబట్టి మీరు ఎట్లాగో పులి బిడ్డనని చెప్పుకుంటున్నారో మేము కూడా పులి బిడ్డలమే. మా నిరుద్యోగుల సత్తా ఏందో జూబ్లీ హిల్స్ లో చూపించబోతున్నాం. సిద్ధంగా ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వమా. నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఎట్లా తుంగలో తొక్కి ఈ రోజు ఎన్నికలకు వచ్చిర్రో మేము కూడా అట్లే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఉద్యోగాలు సాధిద్దామనే నెపంతోనే మేము ఇక్కడికి వచ్చినాము. మీరు చేసిన ద్రోహం నిరుద్యోగులకి ఈ రోజు అందరికి యావత్ తెలంగాణకే కాదు ప్రపంచానికే తెలియజేసే ప్రయత్నం అయితే మేము చేస్తాము. గట్టిగా చూసుకోండి. జై నిరుద్యోగి. ఫస్ట్ నేను వచ్చింది కూడా ఇక్కడికే, మోతీనగర్ పార్క్ ఇక్కడనే ఉంటది. ఇక్కడ వాకర్స్ డైలీ మార్నింగ్ చాలా మంది తిరుగుతూ ఉంటారు. అది ఒక వ్యక్తి ఎవరో పేరు తెలియదు కానీ ఆయన జ్ఞాపకార్థం ఆయన చనిపోయిన తర్వాత అది కట్టించారు అన్నట్టు. మార్నింగ్ వాకర్స్ కి ఇట్లా ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనము రేపటి నుంచి తొందరగా వచ్చినాం అనుకోండి, మార్నింగ్ అక్కడ చాలా మంది 100 మంది కలుస్తారు. మనకి అక్కడ ఏం సౌండ్ చేయదు, ఏం లేదు, డైరెక్ట్ పోయి మనం చెప్పేసి వస్తే సగం ప్రచారం అయిపోతుంది మనది. స్టడీ హాల్స్ తీసుకొని అప్పు తీసుకొని మరి స్టడీ హాల్స్ లో చదువుకుంటున్నారు. అయినప్పటికీ ఉద్యోగాల నోటిఫికేషన్ రావట్లేదు. మనకి ఎంతసేపటికి మద్యం నోటిఫికేషన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, లోకల్ ఎలక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల మీద పడ్డారు. అందుకనే కావాలని మేము రాజకీయ రంగంలోకి దిగుతున్నాం నిరుద్యోగులం. That, fact. Like, there's only not election. There are real problems which people are facing. Accordingly, they should vote the candidate.
టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏదైనా మంచి పని చేస్తే దానికి ఓటేయాలి. 500 ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు, ఒకరోజు తిండి ఇచ్చాడు, ఓటేసేసి ఒక్కరోజు తిండికి లొంగిపోతే మిగతా 4 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిందే తిండి లేకుండా. అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్స్ చక్కగా లేవు, ఎడ్యుకేషన్ సిస్టమ్ చక్కగా లేదు. వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్, వి ఆర్ ఫార్ బిహైండ్. లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి, హాస్పిటల్ చూడండి, మనిషి కావాలి, తిండి కావాలి, హాస్పిటల్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. ఇవి 3 సిస్టమ్స్ చాలా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో 4 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు కదా, ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి కదా. ఎంత 1000 పడక గదుల హాస్పిటల్ ఉండాలి, దవాఖానా లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు. గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూడండి. అవును, గవర్నమెంట్ స్కూల్ మంచిగా రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలి. ప్రైవేట్ స్కూల్ కి ఎందుకు పోతారు ఎవరైనా? అదే లక్షల ఫీజులు ఎందుకు కడతారు? అవును, అండ్ గవర్నమెంట్ ఇది ఎప్పుడు ప్రొవైడ్. ఇప్పుడు అపోలో లాంటి హాస్పిటల్ ఆడు కట్టొచ్చు అంటే గవర్నమెంట్ ఎందుకు కట్టలేదు? అపోలో లాంటి హాస్పిటల్ అవును, ఎందుకు కట్టదు? ఎందుకు కట్టలేదు? అక్కడ వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఉంది కాబట్టి కట్టారు. ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కి ప్రజలు పోతే ప్రైవేట్ రంగంగా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ రాదు కదా. అట్లనే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తే ప్రైవేట్ స్కూల్ అన్ని ఫీజులు తగ్గుతాయి, వాళ్ళ గరీబ్ వాళ్ళు కూడా మంచి స్కూల్లో చదువుతారు. అవును సార్, అందుకే మనలాగా అన్ని తెలిసిన వాళ్ళు మేము ఒకళ్ళే కాదు, జనాలు అందరూ రియలైజ్ కావాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళం ఉంటాం కాబట్టి తెలుస్తుంది. 500,000 రూపాయలు తీసుకొని ఓట్లు వేస్తే కాదు కదా. అవునవును, జనాల లోపల మార్పు రావాలి. ఎంతసేపటికి కోటర్కి నోట్లకి లొంగిపోతే దానికోసమే మా ప్రయత్నం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ ఓటు మాకే సార్. మా గుర్తు అడగరా? టార్చ్ లైట్, బ్యాటరీ టార్చ్. మీకు ఒక కన్న తండ్రిగా మీకు ఆ బాధ ఎట్లుంటుందో మీకు తెలుసు. అట్లా మేము కూడా మీ పిల్లల్లాగానే చాలా కష్టపడి అదే అట్లా ఇప్పటికీ మీకు ఆ కష్టం ఆ తిప్పలు తప్పలేదు. మీరు కష్టపడి ఇంకా మీ పిల్లలు చదువుకున్నప్పటికీ వాళ్ళని మీరే పోషించాల్సిన పరిస్థితి. కాబట్టి అట్లా మీ పిల్లలాగానే మేము కూడా నష్టపోతున్నాం. మేము కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళమే. అందుకే మాకు ఈ టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయగలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి, వేయకండి. నిరుద్యోగులకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్. అది ఒకసారి గద్దెక్కింది కానీ అవసరం అయిపోయిందంటే రెండోసారి ఓట్ అయ్యారు. ఓట్ ఫర్ బ్యాటరీ టార్చ్ నమస్తే. మేము నిరుద్యోగులం. ఇక్కడ మాకు ఉద్యోగాలు రాక 2 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ అలసిపోయి ఈ గవర్నమెంట్ ని నమ్ముకొని ఉన్న నిరుద్యోగులం మేమంతా. అయితే ఉద్యోగాలు ఇవ్వట్లేదన్న ఇదితోనే మేము వెయిట్ చేసి చాలా మంది నిరుద్యోగులము జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మేము నామినేషన్లు వేసినాము. అందులో నా పేరు అస్మా, నా గుర్తు బ్యాటరీ టార్చ్ గుర్తు, సీరియల్ నంబర్ 33. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీర్చకుండా రౌడీ షీటర్లు గాని, గత ప్రభుత్వాన్ని ఏలిన కొంచెం పెద్ద మనుషులు గాని అవి ఏం డెవలప్ చేయకుండా, రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి, హాస్పిటల్స్ కూడా లేవు, కనీసం ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా లేదు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ తీర్చడానికి మేము మా వంతుగా మేము చదువుకున్నాం కాబట్టి అవన్నీ వాళ్ళనే గెలిపించారు అనుకోండి. 2 సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ అదే పాట పాడతారు. మళ్ళీ 2 సంవత్సరాలు మీరు అదే ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వగలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటు లేదు. ఎందుకంటే మనకి ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ హామీలు కూడా నెరవేర్చిన ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఒక్క మాట మీద నిలబడ్డారు. నాకు తెలిసి మీరు కూడా నిరుద్యోగి అయి ఉంటారు కదా. డిగ్రీ ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తే మంచి పొజిషన్ ఉంటుంది. నోటిఫికేషన్లు వస్తే మీరు కూడా ఇట్లా షాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుంటుండే. కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటు లేదు. దీని మీద గమ్ము పెట్టు, అది పక్కన పెట్టు, దీని మీద ఇది మా టార్చ్ లైట్ సింబల్ బ్రదర్. అయితే అస్మా నిరుద్యోగి, తన దగ్గర డబ్బులు లేకపోవడం వలన ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ లెక్క రథాలు పెట్టి ప్రచారం చేసేంత స్తోమత లేక ఈ బ్యాటరీ టార్చ్ ని జిరాక్స్ తీపించుకొని బయట అక్కడ కుర్తు ఆయన ఒక షాపానాన్ని బతిమలు ఆడుకుంటే ఆయన ఇచ్చిండు ఈ అట్టాలు. దీని మీద అతికించుకుంటే ఇగో ఇలా మా బాధలు మా గుర్తులు చెప్పడానికి ఉంటదని చెప్పేసి ఇలా రెడీ చేసుకుంటున్నాం. అస్మా నిరుద్యోగి అస్మాకు మద్దతుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మధ్యాహ్నం వరకు తర్వాత
తొందర కానీ ఇక్కడే 3:30 అయింది. ఆగదు, మన కోసం టైం ఆగదు. పట్టుకొచ్చింది ఇది దీంట్లో వేయాలి. ఇటీ లేదు ఆలోద్దాం. నెక్స్ట్ కానీ కానీ ఇంకా ఉన్నాయా? మన ఓటు గుర్తుకే మన ఓటు. జై నిరుద్యోగి, జై జై నిరుద్యోగి, జై జై నిరుద్యోగి. నిరుద్యోగి ఐక్యత వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.